బోధనేతర సిబ్బంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని మాట్లాడదాం. కొంతమంది స్టాఫ్ ఉన్నారు. ఏం జరిగిందండి? మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా మీ బిల్డింగ్ కూల్చే ముందు? లేకపోతే ఇది ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు చెబుతుంది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ లేరు, దీనికి ఆల్రెడీ ప్రభుత్వానికి మేము లేఖ కూడా రాసాం, స్టూడెంట్స్ లేరు కాబట్టి క్లోజ్ చేయమని చెప్పామని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ప్రిన్సిపాల్ గారు ఒకవేళ రాసి ఉండొచ్చు సార్, ఎందుకంటే ఎవరితో చెప్పకుండా రాస్తే అతను అట్లాంటి పనులు చేస్తాడు. పిల్లలు లేకుండా అయితే కాలేజ్ ఏం లేదు సార్. పిల్లలు 400 మంది పిల్లలు ఉన్నారు, స్టాఫ్ 20 మంది వరకు పనిచేస్తున్నాం, ఎయిడెడ్ స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఇది మాకు ఇంటిమేషన్ ఏం లేదు సార్, ఎవరికి కూడా ఇట్లా చేస్తున్న సంగతి మాకు ప్రిన్సిపాల్ గారు చెప్పడం కానీ అదేం లేదు సార్. పిల్లలు ఒరిజినల్ సర్టిఫికేట్లు 50 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాలేజీ సార్, సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి కాలేజీ. ఈ కాలేజీలో పిల్లలు ఒరిజినల్ సర్టిఫికేట్లు కానివ్వండి ఇప్పటికీ వస్తూ ఉంటారు సార్. 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం చదివిన పిల్లలు కూడా వస్తూ ఉంటారు సార్. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లు కానివ్వండి, మా ఎస్ఆర్లు కానివ్వండి, వాటి యొక్క భద్రత వాటి గురించి మాకు ఆందోళనగా ఉంది సార్. ఎయిడెడ్ కాలేజీ కాబట్టి ఇట్లా చేయటం అనేది భావ్యంగా లేదు సార్. ఇది ఎందుకంటే రాత్రికి రాత్రే ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అది కూల్చేయటం అనేది అంటే కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఇట్లాంటి ఆర్డర్లు ఈ మేనేజ్మెంట్ గొడవలు ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు సార్. అయితే ఏంటంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ఈ అతి తక్కువ ఫీజులతో చదువుకునేటువంటి ఎయిడెడ్ కాలేజీ సార్ ఇది. ప్రిన్సిపాల్ గారు అట్లా చెప్పడం అనేది భావ్యం కాదు. అతను వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. పిల్లలు లేకుండా అనేది లేదు సార్. అతనికి ప్రిన్సిపల్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో కూడా మాకు తెలియదు సార్. ఈ సెలవుల్లో అతను ప్రిన్సిపాల్ అని మేము వింటున్నాం, కానీ అంతకుముందు యాక్చువల్గా అతను వైస్ ప్రిన్సిపాల్ హోదాలో ఉండేవాడు. అతను ఒకవేళ సీసీకి రాసిన మాట అతను చెప్పింది వాస్తవం అయితే కనుక అట్లాంటి పనులు చేస్తాడు సార్. గతంలో కూడా అతను చాలా పనులు ఇట్లాంటివి చేశాడు, వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను ఎయిడెడ్ మెంబర్ అయ్యుండి కూడా ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడటం అనేది దురదృష్టకరం. అతని వ్యాఖ్యలను పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు మీ పరిస్థితి అంటే విద్యార్థుల పరిస్థితి, మీ పరిస్థితి అదే సార్, మా ఈ విద్యార్థుల పరిస్థితి, స్టాఫ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సార్. రాత్రికి రాత్రి ఇట్లా డిమాలిష్ చేయటం అనేది అది ఎంతవరకు భావ్యం కాదు. ఈ కాలేజీలో కాంట్రిబ్యూషను, స్టాఫ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది సార్. స్టాఫ్ అంతకుముందు చాలా వరకు ఈ బిల్డింగులు కట్టేదానికి కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, దీంట్లో అంతా స్టాఫ్ యొక్క ప్రాముఖ్యత అనేది, ఇంపార్టెన్స్ అనేది ఈ కాలేజీలో ఎప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే రాత్రికి రాత్రి ఇలా జరగడం అనేది భావ్యం కాదు. ఏది ఏమైనా సరే కాలేజీ ఇక్కడే రన్ అవ్వాలి సార్. దీన్ని ప్రభుత్వం వారు జోక్యం చేసుకొని మీ ద్వారా ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం సార్. సిటీ నడిబొడ్డులో పేద బడుగు బలహీన వర్గాలకి అతి తక్కువ ఫీజులతో విద్యను అందించేటువంటి శాతవాహన కళాశాల ఇక్కడే ఉండాలి సార్. దీన్ని పునరుద్ధరించాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్. ఇది ఇక్కడే కళాశాల పునరుద్ధరించాలని వీళ్ళంతా స్టాఫ్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వంకాయలపాటి శ్రీనివాసు గతంలో వైస్ ప్రిన్సిపల్గా ఉండేవాడు, తర్వాత ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యాడో కూడా తమకి తెలియదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అనేది నడిచింది. డబ్బులు అందరికీ ముట్టబెట్టి ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చుకుని ఈ విధంగా మొత్తం దాదాపు 400-500 కోట్ల విలువ ఉండే ల్యాండ్ని కాజేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు స్టాఫ్ విద్యార్థుల పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.